ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ నుంచి రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. చాలా మంది భార్యలకు ఉన్నటువంటి ప్రశ్న ఏంటంటే, కొంతమంది అడుగుతారు, కొంతమంది అడగరు. లోపల లోపల కుమిలిపోతా ఉంటారు. ఏంటంటే, నా భర్త మారిపోయాడు, పెళ్ళి అయ్యింది, చాలు ఇక కథ, నన్ను వదిలేశాడు, ఇక ఆయన పనులు ఆయనకే ఉన్నాయి, ఇంతకుముందు నన్ను చాలా ప్రేమగా చూసుకునేవాడు, పెళ్ళి అయిన కొత్తలో అసలు అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళి నాకు అది కొనిపెట్టి ఇది కొనిపెట్టి అసలు నన్ను ఏమంటే ఉక్కిరి బిక్కిరి చేసేసేవాడు అని చెప్పేసి అంటా ఉంటారు. కానీ పెళ్ళి అయిన తర్వాత మారిపోయాడు, బాగా మారిపోయాడు, కొత్తలో ఉన్నట్టుగా లేడు, అంత ముందు ఉన్నట్టుగా లేడు అని చెప్పేసి కొంతమంది. నిజంగా పెళ్ళయ్యాక భర్తలు మారిపోయారా? చాలా మంది ఆడవాళ్ళు చేసే కంప్లైంట్ ఇది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే, గర్ల్ ఫ్రెండ్ వేరు, భార్య వేరు. ఇది దాదాపు 40 సంవత్సరాల కిందట నా కూతురికి చెప్పాను. పెళ్ళాం వేరు, ప్రేమికురాలు ప్రియురాలు వేరు. ప్రియురాలే భార్యగా వచ్చినా కూడా వేరే వచ్చినా కూడా ఆ తేడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఎందుకంటే ప్రియురాలు అనేది 1 గంట 2 గంటలే కనపడుతుంది. అది అలా ఊరిస్తూ ఉంటుంది. అది మంచిగా తయారయ్యి నీట్గా కనపడుతుంది. భార్య అనగానే ఈవిడికి కొన్ని రైట్స్ వచ్చేస్తాయి. ఇల్లు, బాధ్యతలు, పిల్లలు, ఇల్లు సర్దుకోవడము. అంచేత ఆయన వచ్చే టైంకి ఈవిడ చింపిరి జుట్టుతో పిల్లల్ని కొడుతున్నో తిడుతున్నో గిన్నెల డమాడమా శబ్దాలు చేసుకుంటూ ఆయన తలుపు కొట్టి ఒక అడుగు లోపల పెట్టేప్పటికీ ఆ సీన్ ప్రశాంతంగా ఉండాలి తప్ప ఇరిటేటింగ్గా ఉండకూడదు. కానీ చాలా ఇళ్లలో అది ఇరిటేటింగ్గానే ఉంటుంది. పిల్లలు అరుస్తుంటారు, ఏడుస్తుంటారు, గిన్నెల శబ్దాలు, ఈవిడ పిల్లల్ని తిడుతూ ఉంటుంది. సో ఆ వాతావరణం ప్రశాంతమైన వాతావరణం కనిపించదు. అది ఈమె అనుకోదు. అప్పుడు బాగా చాలా ప్రేమగా చూశాడు, ఇప్పుడు చూడటం లేదని. అందులో కొంతవరకు ఆడవాళ్ళ బాధ్యత కూడా ఉంది. అంటే అలా మాట్లాడితే ఆడవాళ్ళకి కష్టం అనిపించవచ్చు. కానీ ఇదివరకు నువ్వు 2 గంటలు చక్కగా మంచిగా ముస్తాబాయి హోటల్లో ఆయనతో పాటు డిన్నర్ చేసావు, బాగున్నావు, మీ ఇద్దరి మధ్యన స్వీట్ నథింగ్సే ఉన్నాయి, కానీ ఇంకా వేరే సమస్యలు లేవు కదా. ఇప్పుడు ఇంటికి వచ్చేవాడికి పిల్లాడికి ఫీజు కట్టాలి, అమ్మాయికి ఓణి కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఈ చిట్టా అంతా బయట పెడతావు ఆయన దగ్గర లిస్టు. ఈ లిస్ట్ అంతా చూసేప్పటికీ ఆయనకి విసుగొచ్చి ఇంటికి రాకూడదని వెళ్ళిపోతాడు. ఆఫీస్ వదిలిపెట్టాక ఇంటికి వచ్చే బదులు క్లబ్కు పోతే రైటు ప్రశాంతంగా మందు తాగొచ్చు అనుకుని, అంటే డైవర్ట్ అవుతున్నాడు. నీ ఇంటికి రావడం కంటే మనిషి డైవర్ట్ అవుతున్నాడు. లేదా అక్కడ ఇంకో గర్ల్ ఫ్రెండ్ అయినా కనిపించింది అనుకో, ఈ బాధ కంటే అటు అట్రాక్ట్ అవుతాడు సహజంగా. ఆమెతో ఏం గొడవలు ఉండవు కాబట్టి. అంచేత ముందు భర్త ఇంటికి రాగానే భార్య ఆయన ఇంట్లోకి నవ్వుతూ ఆహ్వానించాలి. ఆయనకు మంచినీళ్ళో కాఫీయో టిఫినో ఏం కావాలో అది పెట్టాలి. 10-15 నిమిషాలు ఆయనతో స్పెండ్ చేయాలి. ఒక పావుగంట కూర్చొని మాట్లాడు, నష్టమేం లేదు కదా. నీ రోజు చేసే దైనందిన చర్యల్లో ఇది కూడా ఒక పార్ట్ అనుకో. నువ్వు మంచిగా ఆయన వచ్చే టైంకి ఇంచుమించుగా తయారై ఉండు. ఆ రాత్రి ఎప్పుడో 8ంటికి వస్తాడు, 9ంటికి వస్తాడు అంటావు. 8 గంటలకి 9 గంటలకి నువ్వు వంట చేసేసి పిల్లలకి భోజనాలు పెట్టి పడుకోబెట్టి నువ్వు రెడీగా ఉండొచ్చు కదా. నువ్వు తయారవడంలో తప్పేమీ లేదు. నీ శుభ్రత ముందు. ఎవరో మా ఫ్రెండ్ అడిగింది, మీరు ఎందుకు ఈవినింగ్ వైట్ ప్రింట్ శారీస్ కడతారు ఆయన ఊళ్ళో లేనప్పుడు కూడా అని. నేనేం చెప్పానంటే, నేను ఆయన కోసం కట్టుకోవట్లా, నేను నా కోసం కట్టుకుంటున్నాను. సాయంత్రం ప్లెజెంట్గా ఉంటుంది వైట్ ప్రింట్ శారీస్ కట్టుకుంటే. ముదురు రంగు చీరలు అవి అంటే పగలు ఏదైనా పని చేసుకుంటూ ఉంటాను, నలిగిపోయినా మాసిపోయినా కనపడవు కాబట్టి కట్టుకుంటాం. పని అంతా అయిపోయాక స్నానం చేసి ఫ్రెష్గా ఉంటే ఒక రకమైన ఫ్రెష్నెస్ ఫీలింగ్ వస్తుంది మనసులో. నేను అంతేగాని మా భర్త కోసం తెల్ల చీర కట్టుకుని గదిలోకి వెళ్ళాక అలా కాదు. వైట్ ప్రింట్ శారీస్ నాకు ఇష్టము, సాయంత్రం ప్లెజెంట్గా ఉంటాయి కాబట్టి ఒక కట్టుకుంటాను. మీరు అన్నారు కదా మేడం, సొసైటీ అలానే ఉంది. వైట్ సారీ కట్టుకొని చక్కగా పూలు పెట్టుకుని ఉన్నారనుకోండి, కొత్త పెళ్లి తయారయ్యో మంచిగా తయారయ్యో అంటారు. అది భయపడి కూడా కొంతమంది తయారవరు, అందుకే భయపడతారు. అవును, భయపడి అమ్మో నేను కొంచెం అందంగా తయారైతే ఇలా అంటారు, ఎందుకు వచ్చిందిలే, ప్రత్యేకంగా పిలిచి మరీ అడుగుతారు ఇలాంటివన్నీ. అది తప్పమ్మా. అదే రూపేచ లక్ష్మి అని చెప్పినట్టుగా భార్య ఎప్పుడు మంచిగా కలకలాడుతుండాలి. కానీ ఇలాగ ఎడ్డుమడ్డిగా ఉంటేనే పెళ్ళాము, నీట్గా ఉంటే పెళ్ళాం కాదని అనుకోకూడదు. ఇప్పుడు చెప్తున్నా, నేను రోజుకి 3 చీరలు కట్టుకునేదాన్ని. నేను పొద్దున్న స్నానం చేసి ఒకటి, వంట పని అంతా అయిపోయాక 1 గంటకి ఇల్లు సర్దేసుకున్న తర్వాత అది మళ్ళీ వేరే డ్రెస్ మార్చుకునేదాన్ని. సాయంత్రం మళ్ళీ స్నానం చేసి ఒకటి. మా అమ్మ ఇప్పుడు చెప్తుంటుంది, అమ్మమ్మ 3 చీరలు కట్టుకుందని. ఎందుకంటే ఫ్రెష్గా అనిపిస్తుంది. పొద్దున్నుంచి నలిగిపోయిన చీర కంటే కొంచెం స్నానం చేసి ఫ్రెష్గా ఉంటే బాగుంటుంది కదా, మనకి బాగుంటుంది. పబ్లిక్ మాట అలా ఉంచు. ఎవరికి తోచినట్టు వాళ్ళు అనుకుంటారు, వాళ్ళందరికీ మనం జవాబు చెప్పాల్సిన పని లేదు కదా. అదే ఆవిడెవరో ఆయన లేనప్పుడు తెల్ల చీర కట్టుకున్నారు ఎందుకు అని అడిగినట్టు అడుగుతారు. మనం జవాబు చెప్తే వాళ్ళకి తెలిసి మళ్ళీ మాట్లాడరు. కొంతమంది భర్తలు అంటారు, మేడం మాకు ప్రేమ లేక కాదు, బాధ్యత పెరిగింది, అందుకే మేము ఇలా ఉంటాము అని కొంతమంది భర్తలు కామెంట్ చేస్తూ ఉంటారు. అవును, కరెక్టే. వాళ్ళకి ప్రేమ లేక కాదు. అదే ఇందాక చెప్పినట్టుగా 2 జడలు వేసుకుంటే పెళ్లి కాలేదు, 1 జడ వేసుకుంటే పెళ్ళి అయింది అన్నట్టు, పెళ్లి తర్వాత తల్లిదండ్రులుగా మారుతారు వాళ్ళు. భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు తల్లిదండ్రులుగా మారారు. తల్లిదండ్రులుగా ఎప్పుడైతే మారారో వాళ్ళకి కొన్ని బాధ్యతలు వచ్చాయి. పిల్లలతో పాటు బాధ్యత కూడా పెరిగింది కదా.
పిల్లలు చదువులు స్కూళ్ళు వాళ్ళని ఎక్కడ జాయిన్ చేయాలి, ఏం చేయాలి, వాళ్ళకి యూనిఫామ్స్ కుట్టించాలి, ఈ బరువు బాధ్యతలు షేర్ చేసుకోవాలి భార్య కూడా. మాకు బాధ్యతలు పెరిగాయి కాబట్టి మునుపట్ల ఇంతసేపు నీతో టైం స్పెండ్ చేయలేకపోవచ్చు కరెక్టే, అది భార్య కూడా అర్థం చేసుకోవాలి కదా. ఆయన మునుపటి అంత బిజీగా ఖాళీగా లేరు, ఇప్పుడు పిల్లలకు కూడా కొంత టైం పెట్టాలి కదా, అంచేత నా టైం కొంత నేను తగ్గించుకోవాలి అనుకోవాలి. కానీ మునుపట్లా లేడు, మునుపు బాగా మాట్లాడేవాడు, నెలకు సినిమాకి తీసుకెళ్ళాడు అంటే అప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్, ఇప్పుడు పెళ్ళాను కదా. తేడా ఉంటుందన్న విషయం మనం కూడా గమనించాలి. ఖచ్చితంగా ఉంటుంది తేడా. భార్యలు భర్తలకి ఎలా సహకరించాలి అంటే అందరి గురించి కాదు మేడం, కొంతమంది గురించి మాట్లాడుకుంటే, అంటే వేరే కేటగిరీ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. కొంతమంది తీసుకుంటే ఎలా అంటే మంచి భర్త ఉన్న భార్యలు ఉంటారు, కొంతమంది సతాయిస్తూ ఉంటారు, భర్త మంచిగానే ఉంటాడు. సో అలాంటి వాళ్ళు ఎలా సహకరించాలి? అది చెప్పడం తేలికమ్మా, ఆచరణలో చాలా కష్టం. అంటే ఇద్దరి మధ్యన ఫస్ట్ ఉండవలసింది ఏంటంటే భార్యాభర్తల మధ్యన అండర్స్టాండింగ్ ఉండాలి, సర్దుబాటు గుణం ఉండాలి. ఇప్పుడు లేనిదే అది, ఈ సర్దుబాటు అనేది ఎవరి దగ్గర కనబడ్డాలా. ఇవాళ సినిమాకి వెళ్ళాలంటే వెళ్ళిపోవాలి, ఆయన ఆఫీస్ నుంచి లేటుగా వచ్చాడు అనుకో, ఈవిడ మూతి ముడుచుకుని ఈవిడ యొక్క అయిష్టతని ప్రదర్శిస్తుంది. ఇవాళ నేను వంట చేయను, నన్ను సినిమాకి తీసుకెళ్ళలేదు కదా ధర్నా. అలా అనే బదులు ఇవాళ ఆయన బిజీగా ఉన్నాడు, పోనీ రేపు తీసుకెళ్తాడు, పోనీ ఎల్లుండి తీసుకెళ్తా అని చెప్తున్నాడు కదా, పోనీ నెక్స్ట్ వీక్ తీసుకెళ్తా అన్నాడు కదా అని ఆగే సర్దుబాటు గుణం ఆడవాళ్ళలో లేదు. నేను అనుకున్నదే తడవ, అది అయిపోవాలి. నువ్వు ఇదివరకు అయితే గర్ల్ ఫ్రెండ్గా ఉన్నప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళావంటే అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడంటే తీసుకెళ్ళాడంటే అప్పుడు నువ్వు గర్ల్ ఫ్రెండ్గా ఉన్నావు, నువ్వు చేజారిపోతావేమో, ఇంకొక బాయ్ ఫ్రెండ్ని చూసుకుంటావేమో అని భయం. అంచేత టైం సర్దుకొని నీ కోసం పెడతాడు. ఇప్పుడు నువ్వు పెళ్ళాను అయిపోయావు కదా, ఈరోజు కాకపోతే ఇంకో రోజు తీసుకెళ్తాలి అంటే సర్దుకోవాల్సిన బాధ్యత ఆడదానికి కూడా ఉంది. బాధ్యతలు పెరిగినప్పుడు కొంత టైం మనం కూడా మన సొంతానికి పెట్టుకునే టైం తగ్గించుకోవాలి ఖచ్చితంగా. ఇద్దరు కలిసి పిల్లల మీద వాళ్ళ యొక్క టైంను పెట్టాలి. పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు చదువుతున్నారా లేదా, పిల్లలు ఫోన్లు చూసుకుంటున్నారా, ఇవన్నీ పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అంచేత మన టైం మనం కొంచెం తగ్గించుకోవాలి. కానీ ఆయన మారిపోయాడు అనుకోవడం పొరపాటమ్మా. కొంతవరకు మారుకుంటే ఉండదు. అదే పెళ్ళయ్యాక మారిపోవడం కాదు, మనం కూడా మారిపోయాం. పెళ్ళయ్యాక ఎడ్డుమొడ్డు స్వరూపం వేసుకొని ఉంటున్నాం మనం. అప్పుడు ఉన్నట్టు ఉంటున్నామా, నీట్గా లేం కదా. ఇప్పుడు మరి కూర్చొని స్వీట్ నథింగ్స్ ఏం మాట్లాడుకోవట్లేదు కదా, ఎంతసేపు టైం కూడా ఫీజు కట్టాలి, ఓణీలు పిల్లడికి ఫీజు కొనాలి, పుస్తకాలు కొనాలి, ఇవే మాట్లాడుకుంటున్నాం తప్ప స్వీట్ నథింగ్స్ మనం మాట్లాడుకుని ఎన్నేళ్ళు అయింది. అంచేత మార్పు అనేది ఇద్దరిలోనూ ఉంటుంది, మా ఒక్కళ్ళలోనే కదా, ఇద్దరిలోనూ ఉంటుంది. ఖచ్చితంగా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరి కోసం ఒకరు అన్నట్టు, నా కోసం నువ్వు, నీ కోసం నేను అన్నట్టు బ్రతకడంలో ఉండే ఆనందం ఈ అశాశ్వతమైన ఈ సినిమాలు, షికార్లు, షాపింగ్లో ఉండదు. షాపింగ్ తీసుకెళ్ళకపోతే కోపం, నా బర్త్డే మీకు గుర్తు లేదని కోపం, మళ్ళీ కంపారిజన్ చేస్తారు చాలా. వాళ్ళు చూడు, చాలా. అవును అవును. వాడు మనసులో ఉండి చేశాడో దాని గోళ పడలేకనే చేశాడు, లేదా వాడికి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండి అది పెళ్ళాన్ని తెలియకుండా ఉండడం కోసం ఎక్కువ ప్యాంపర్ చేస్తుండే, అబ్బా మా ఆయన నా మీద ఎంత ప్రేమ చూస్తున్నాడని అనుకుంటుంది. వాడికి వేరే ఎఫ్ఐఆర్ ఉందని సంగతి దీనికి తెలియదు. అలా కూడా ఉంటాయి మనుషులు. అంచేత ఎప్పుడు కూడా అది ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా సాగిపోయే జీవితంలో ఉండే ఆ శాంతి సౌఖ్యము మిగతా వాటిల్లో ఉండవు. థ్యాంక్ యూ. మంచిది.